హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మన సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనల మీద మీడియా ఏ విధంగా ప్రభావితం చూపుతుందో మన అందరికీ తెలియాలి. మోహన్ బాబు గారి ఇంట్లో అంటే వాళ్ళ కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న గొడవ మీద డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ ఒక కుటుంబానికి సంబంధించిన సబ్జెక్టు మీద మాట్లాడడానికి మాకు ఎటువంటి రైట్స్ లేవు. మరి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ రీజన్ చెప్పే ముందు తెలుసుకొని ఏం చేయాలో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగే గొడవ పక్కన పెడితే మీ అందరికీ సూటిగా ఒక ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో మన కుటుంబాల్లో గొడవలు జరగట్లేదా? భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, అత్త కోడల మధ్య గొడవలు జరుగుతున్నాయి, అన్నదమ్ముల మీద ప్రాపర్టీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇలా అనేక సందర్భాల్లో అనేక కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, కుటుంబం అన్నాక గొడవలు సహజం, వస్తుంటాయి వెళ్తుంటాయి. మోహన్ బాబు గారి ఇంట్లో కూడా అదే విధంగా గొడవలు వస్తుంటాయి వెళ్తుంటాయి. మరి ఈ టాపిక్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఒక బ్రేకింగ్ న్యూస్గా మార్చేసింది. అసలు మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన గొడవకి మీడియాకి సంబంధం ఏంటి? ఇంత డీప్గా మీడియా ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ని పెంచుకోవడం కోసం. ఎక్కడైతే హై ప్రొఫైల్స్ వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మీడియా అంతా అక్కడే ఉంటుంది. వాళ్ళ బ్రేకింగ్ న్యూస్లు కూడా ఎలా ఉంటాయంటే, మోహన్ బాబుని కొట్టించిన మంచు మనోజ్ మీద బౌన్సర్ల దాడి, ఈ విధంగా బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ టీఆర్పీ రేటింగ్స్ని సంపాదించుకుంటారు. ఇక్కడ మీడియాకి ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని మీద మాట్లాడరు. ఏ విధంగా నిత్యావసరాల రేట్లు పెరిగిపోతున్నాయో దాని మీద డిబేట్లు పెట్టరు. ఇంజనీరింగ్ విద్యార్థులకి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన డబ్బులు రాకపోతే దాని మీద మాట్లాడరు. రాష్ట్రంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, డంపింగ్ యార్డ్లు పెరిగిపోవడం వల్ల దోమలు పెరిగిపోయి దాని ద్వారా పబ్లిక్కి కలరా, మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తుంటే దాని మీద డిబేట్లు పెట్టరు. ఇన్ని ఇబ్బందులతో, ఇన్ని సమస్యలతో ఒక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవన్నీ పక్కన పెట్టి మన రాష్ట్రంలో ఒక్క మోహన్ బాబు గారి కుటుంబమే ఒక పెద్ద ఇష్యూగా చూపించి దాని మీద బ్రేకింగ్ న్యూస్లు మరి వేస్తున్నారు. ఇక్కడ జనాలకి కూడా అంటే అందరినీ క్లబ్ చేయట్లేదు, కానీ కొంతమంది ఉంటారు, వీళ్ళందరికీ మసాలా కావాలి. పక్క కుటుంబంలో ఏం జరుగుతుంది, వాడి కుటుంబంలో ఏం జరుగుతుందో చూస్తాడు, కానీ వీడి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు మాత్రం వీడు చూసుకోడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకళ్ళ కుటుంబం గురించి మాట్లాడడానికి కానీ ఒకళ్ళ కుటుంబంలో తొంగి చేసే రైట్స్ కానీ మనకు లేవు. మన కుటుంబంలో ఉన్న ఇబ్బందుల్ని మనం మార్చుకుంటే చాలు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో కొత్త టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.